నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే అదే పునాది, నువ్వు పవిత్రంగా బ్రతికితే అదే నీకు పునాది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతని పిడరా, అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, బంధకాలు ఏవైతే ఉన్నాయో, లోకపు తీరు విధానం ఏదైతే ఉందో, అంటే పరలోకానికి, నిత్యత్వానికి, ఆ రాజ్యములో ప్రవేశించకుండా చేసే లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాలలో ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? సరి చేసుకోవాలి. 2 చేతులు 2 కాళ్ళు కలిగి నరకాజ్ఞలో పరుట కంటే ఒక చెయ్యి ఒక పాదం కలిగి చెప్పండి నిత్య జీవంలో పాలు పంపులు పొందుట మేలు అంటాడు దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. మరి ఏం సంపాదించుకోవాలి? ప్రభువుని సంపాదించుకోవాలి. మరి ఏం సంపాదించుకోవాలి? ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించాలి. అంటాడు అదే, భూ సంబంధమైన వాటి మీద కాదు మనసు, పర సంబంధమైన వాటి మీద ఈ రోజు నుంచి మనం మనసు పెట్టుదుముగాక. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. పౌలు చాట అంటాడు, దేవుని రాజ్యం అంట దేనితో పాల్చబడింది అంటే భోజనము కాదు, పానము కాదు, మరి ఏమై ఉంది? అది ఉన్నతమైన మహిమతో కూడినదై ఉంది.